మాత్రం గ్రేట్ రష్మి గారు. నిజంగా మనం అబ్బో నిజమా అని భయపడుతూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. మీలా చాలా ఎంత రిలాక్స్గా ఉంటే అవి వెనక్కిపోతూ ఉంటాయి. లైక్ గాసిప్స్ విషయం వస్తే ప్రతి చోట మీకు ఈవెన్ టీవీలో కూడా మీ మీద గాసిప్స్ ఉంటాయి, సినిమాలో చేస్తే గాసిప్స్ ఉంటాయి. సో మీ వరకు వస్తే ఆ గాసిప్స్ గురించి నా వరకు ఏంటి, ప్రతిరోజు ఏదో ఒకటి ఎవరైనా స్క్రీన్ షాట్స్ పంపిస్తుంటారు, లింక్స్ పంపిస్తుంటారు, చేస్తుంటారు. ఐఎమ్ లైక్ యా దట్స్ మై టైం పాస్, యూనో. ప్రతి లొకేషన్ కి వెళ్ళేసి నాకు ఎవరో ఒకరు కావాలబ్బా, లేకపోతే కష్టం. అందుకే సో ఎంజాయ్ చేస్తా వినాలి. ఈ రోజు ఏం రాలేదేంటి ఇంకా నా పర్సనల్ లైఫ్ ఏంటి, నేను నా యూనో హూ ఇస్ ఇన్ మై లైఫ్ ఆర్ హూ ఇస్ నాట్ ఇన్ మై లైఫ్, that is a personal thing. So yeah, and even gossips good, I mean it's okay. ఓకే, కరెంటు ప్రస్థానం అప్పటి వరకు ఒకటి, అది పక్కన పెడితే సో జబర్దస్త్ చేస్తున్న దగ్గర నుంచి లైక్ మీకు పాపులారిటీ చాలా ఉంది, ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలు. సో బయటకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు బయటకు వెళ్ళినప్పుడు? ఇప్పుడు డెఫినెట్గా అందరికీ హేటర్స్ ఉంటారు, లవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ పాట వచ్చాక ఫర్ మీ ఫర్ యూ కొన్ని సెక్టర్ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఓ చాలా సెన్చువల్గా ఉంది పాట, చాలా చాలా ఎస్థెటిక్గా షార్ట్ చేశారు అంటే ఆ సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి. చాలామందికి అబ్బా ఏం వచ్చిందబ్బా ఈ పాటలో అనుకుంటారు. కొంతమంది అయితే బా ఇది మనకి మారలీ కరెక్ట్ కాదు, ఇది అవసరం లేదు, ఇది అవసరమా అంటే ఏమంటారు, చికెన్ తింటే దుమ్ములు వేసుకొని తిరగాల, అట్లాంటివి కూడా కామెంట్స్ వస్తాయి. సో అందరినీ సాటిస్ఫై చేయలేము, కష్టం. అలా అయితే మనం ముందుకు వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ. ఒక సినిమా ని జస్టిఫై చేయాలంటే కొన్ని కాదు, చాలా వరకు మనం ఇన్హిబిషన్స్ వీ హ్యావ్ టు లీవ్ దట్ బ్యాగేజ్. నీకే కాదు, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా మమ్మీ ఉంది, నాకు కూడా అమ్మమ్మ తాతయ్య, నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఓకే ఈ అమ్మాయి అప్బ్రింగింగే బాగాలేదు ఇలాంటి సినిమాస్ చేసిస్తుంది. సో అందరికీ దేర్ ఈస్ గోయింగ్ టు బీ సమ్ ఆర్ ది అదర్. సో ఆల్ హ్యావ్ టు సేస్ మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఎస్ ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఇప్పుడు చాలాసార్లు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, కొంతమందికి చీర ఇది నేవల్ ఏమన్నా బొడ్డు చీర బొడ్డు పైన కట్టుకుంటే ప్రాబ్లం, అంత పైకి ఎందుకు కట్టుకుంది అంటారు. బుడ్డ కింద కట్టుకుంటే అబ్బా అంత కింద ఎందుకు కట్టుకుంది అంటారు. సో దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. ఒక టైంలో వీళ్ళని సాటిస్ఫై చేస్తే ఇంకో టైంలో వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాం. సో ఇప్పుడు నేను ఈ సినిమా చేశానంటే డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో ఇట్ విల్ బీ అ డిఫరెంట్ రష్మి ఆల్ టుగెదర్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించాలి అండ్ ఈ ఆపర్చునిటీ నాకు వస్తుంది కాబట్టి ఐ విల్ యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఓకే, అంటే ఇంతకుముందు మీరే అన్నారు లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే ఫ్రెండ్ అని స్టాంప్ అయిపోతుంది, లైక్ సిస్టర్ క్యారెక్టర్ చేస్తే అలా స్టాంప్ అయిపోతుంది, సో బ్రాండ్ వచ్చేస్తుంది. ఇలాంటి బోల్డ్ అంటే కొంచెం బోల్డ్గా యాక్ట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు వస్తే. అవును, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. సినిమా రిలీజ్ అయినా అట్లీస్ట్ ఒక 15 ఐటమ్ సాంగ్స్ అయినా వస్తే నేను మెంటల్గా ప్రిపేర్డ్ ఉన్నాను. సూపర్ రష్మి, హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా ఇలాంటి మెంటాలిటీ ఉంటే ఎవరు మనల్ని ఏం చేయరు. అవును, కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎవరు చేయట్లేదండి. కత్రీనా కేఫ్ నుంచి ఇప్పుడు రీసెంట్గా తమన్నా ఇస్ ఆల్సో డన్ అన్ ఐటమ్ సాంగ్. అంటే మేము అది ఐటమ్ సాంగ్ అనొచ్చు, సినిమా కమర్షియల్ అనొచ్చు, స్పెషల్ సాంగ్ అనొచ్చు, పేరు వేరేగా ఉంటాయి. కానీ ఓకే, ద ప్యాకేజ్ ఇస్ ద సేమ్ థింగ్, ప్యాకేజ్లో ఉన్న మెటీరియల్ ద సేమ్ థింగ్. ఎవరు చేయట్లేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఓన్లీ ఇప్పుడు మొత్తం మంది మీడియా మీదే కాదు, మీదే తప్పు, మీరే చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎవ్రీబడి ఈజ్ హియర్ వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ అ ప్రొఫెషన్. సో అంత సీరియస్గా ఏదైనా తీసుకోకూడదు, కొన్ని ఇలా లైట్గా తీసుకుని వదిలేయాలి అంతే. రష్మి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, బట్ మీ మీద కామెంట్స్ ఉన్నాయి రష్మికి తెలుగు సరిగా రాదు బట్ తెలుగు యాంకరింగ్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాదు కాబట్టి. కానీ ఇంత బాగా తెలుగు మాట్లాడు. అదే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ సర్టిఫికెట్ ఇచ్చినందుకు నేను మీకు చాలా ఆభారీగా ఉన్నానండి. బట్ అవును, సో నాకు ఎందుకంటే అవును కదా, నేను తెలుగు అమ్మాయిని కాదండి. మై మదర్ బిలాంగ్స్ టు ఒరిస్సా అండ్ మై ఫాదర్ బిలాంగ్స్ టు యూపీ. నేను వాట్ ఎవర్ తెలుగు ఐఎమ్ స్పీకింగ్ ఇస్ బికాస్ ఐ పిక్డ్ ఇట్ అప్ ఆన్ మై ఓన్.